జీవితాలు ఇచ్చిన ఆయన కృపా కనికరంతో ప్రేమించిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి కూడా ప్రభువుకు నేను మహిమ ఆరోపిస్తున్నాను. మన విజ్ఞాపనలు దేవుడు ఆలకించి మనకి మేలు చేస్తున్నాడు. నేను దేవుని మహాకృప, మీ అందరూ ప్రార్థించిన ప్రార్థన, మరి దేవుని మహాకృప మాకు ఆ యొక్క పాస్పోర్ట్స్ ముగ్గురికి కూడా వాళ్ళు రెన్యువల్ చేశారు. ఇది 1 వీక్ లో మాకు వస్తుందని చెప్పారు. దేవుని స్తోత్రం. ఇది దేవుని కృప, మీ అందరి ప్రార్థన. మంచిది. బైబిల్ గ్రంథంలో 2 అనుభవాలు ఉన్నాయి. నేను చాలా సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను. మరి మరోసారి ఎందుకో దేవుని ఆత్మ ఈ మాట ప్రేరేపిస్తుంటున్నాడు. ఒకటోది ఎక్కలేనంత ఎత్తైన కొండలు, రెండోది లోయ అనుభవాలు. ఈ రెండు కూడా మామూలుగా ఆలోచిస్తే డిఫరెన్స్. కొండల అనుభవం వేరు, లోయల. లోయ కిందకు ఉంటుంది, కొండపై. అంటే క్రైస్తవ జీవితంలో ఎటు కాని పరిస్థితిలో మధ్యస్థంగా ఉండిపోకుండా, అటు ఎదగలేదనే పరిస్థితి లేకుండా, లేక ఇటు దిగజారిపోయిన పరిస్థితి లేకుండా మధ్యస్థంగా ఉండిపోతా చాలు. అలా మన ఏ పరిస్థితిలో మన జీవితంలో మనం అలా ఉండకుండా దేవుడు ఆశించిన స్థాయికి ఎక్కడంత ఎత్తైన కొండలకే మనం ఎక్కాలి. రెండవది ఒక లోయ అంటే ఒక లోతైనటువంటి ఆత్మీయ అనుభవాలు. ఒక లోయ అంటే లోతైన ఆత్మీయ అనుభవాలు. గుర్తుపెట్టుకోండి. అరణ్య అనుభవం వేరు, కొండ అనుభవం వేరు, లోయ అనుభవం వేరు. అరణ్య అనుభవాలు, అరణ్యం చిక్కగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, భయానకం ఉంటుంది, త్రోవలేని స్థితి ఉంటుంది, ఎప్పుడూ ఆందోళన. ఎవరు అరణ్యంలో నడుస్తున్నప్పుడు హ్యాపీగా, సంతోషంగా, ఉద్యానవనంలో ఉన్నంత సంతోషంగా, ఉత్సాహంగా ఎవరు ఉండరు. అడవిలో ప్రతి క్షణము భయమే. ఏ దుష్టమృగం, ఏ పరిస్థితి, ఏ తాపకరమైనటువంటి సర్పం ఏది దాడి చేసి ఎక్కడ ఏ విధంగా మన పొంచి మనని చంపేస్తుందో అర్థం కాని పరిస్థితులు అడవి ప్రయాణం. మోషే అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు అద్భుతంగా, ఆశ్చర్యకరమైన స్థితిలో ఊహించినటువంటి విధంగా వాళ్ళని గెద్ద ఎలాగైతే తన పిల్లలు మోస్తూ దేవుడు అలాగనే మనల్ని మోసి, ఆ యొక్క ఇశ్రాయేలు మోసి కాపాడి దీవించి, వాడి బట్టలు నలిగిపోకుండా, వాళ్ళ బట్టలు పాతగెలక, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా వాళ్ళు నడిపించినటువంటి విధానం క్రైస్తవ జీవితంలో ఎవరు మరువలేరు. ఎందుకంటే అది గొప్ప దైవికమైన అనుభవం. మోషే జీవితంలో అరణ్య యాత్ర వెరీ పవర్ఫుల్. శోధించబడ్డాడు, బాధపరచబడ్డాడు, ఎన్నో మాటలు అనడానికి మాటలు, దేశపాటు, ఆయన సొంత వాళ్ళు రకరకాల ద్వేషించి ఆయన్ని బాధ పెట్టి ఇశ్రాయేలుని చాలా మానసిక వేదనకు గురి చేశారు. కొన్ని సందర్భాల్లో నేను ఇంకా ఎందుకు నాకు ఈ జీవితం, నేనే కన్నాన వెళ్ళి అది నువ్వే చూసుకో అని చెప్పి, నీ ఇష్టం వాడు ఏం చేసుకుంటూ చేసుకో అని చెప్పేసి చేతులు పైకెత్తినటువంటి సందర్భాలు కూడా మోషే జీవితంలో వస్తాయి. దేవుడు అతన్ని బట్టి యాక్షన్ తీసుకొని ఒక్క నిమిషంలో నేను చంపేస్తాను. అలాగా మోషే వారిని చంపడం ఇష్టం లేక దేవుడికి పాదం చేసి దేవునికి మనుషులకి మధ్యలో అడ్డుపడి వారిని క్షమాపణ కలిగే స్థాయిలో నడిపించినట్లు లేఖనాలు చెప్తున్నాయి. ఇవన్నీ మంచి అనుభవాలు. లోయ అనుభవాలంటే, లోయ ఎండ తగులుతుంది, నీళ్లు గుర్తుపెట్టుకో, మంచి వాటర్ ఉంటుంది, తర్వాత పైన ఎండ కూడా తగులుతుంది, లోయ మోయబడినట్టు. కాకపోతే కొన్ని దగ్గర నేరగా ఉంటుంది, కొన్ని దగ్గర వెడల్పు ఉంటుంది లోయ. బట్ కింద నీళ్లు ఉంటాయి, పైన ఎండ సూర్యరశ్మి బాగా తగులుతుంది. ఇది లోయ అనుభవం, కొండ అనుభవం. క్రైస్తవులు నేను ఎక్కలేనంటాడు బైబిల్. మనం కొన్నిసార్లు మన కాళ్ళు, చేతులు, మన పరిస్థితులు మనకి అనుకూలపడవు. కొండ ఎక్కాలంటే చిన్న సంగతి కాదు. అలాంటి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ కంటే ఆత్మీయంగా నా మోకాళ్ళ అనుభవం కానీ, నాకున్న మానసిక అనుభవం కానీ, నా ఆత్మీయ అనుభవం కానీ, నా ప్రార్థన అనుభవం కానీ, నా జీవిత అనుభవం కానీ, ఇవన్నీ కూడా నేను ఎక్కలేనంత స్థాయికి ఎక్కించు. నేను ఎంతవరకు ఎక్కగలనో అంతవరకే. దానిలో నచ్చపడడానికి ఏం లేదు.
కనుక నేను ఎక్కలేనంత ఎత్తైన స్థాయికి నువ్వు నన్ను ఎక్కించినప్పుడు, అప్పుడు నీ శక్తిని నేను అర్థం చేసుకొని నీ మహిమ కొరకు నేను సాక్ష్యం ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కలేని కొన్ని, నా వల్ల కాదు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అని దావీదు భక్తులు లాంటి భక్తులు దైవజ్ఞ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక మొట్టమొదట దేవుని వాక్యానుసారంగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. కొండ అనుభవం వెరీ పవర్ఫుల్. నేను దానికి లేఖనాల్లోంచి నేను చూపిస్తాను. ప్రైజ్ గాడ్. మొట్టమొదట యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24-26 వచనం. ఇక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయ మీకు నేను జ్ఞాపకం ఉంటుందని అనుకోను, జ్ఞాపకం ఉండకపోవచ్చు. అయినా ఒకసారి నేర్చుకోండి. నిత్యము వాక్యం చదువుతున్న వాళ్ళకి కొన్ని జ్ఞాపకం వచ్చేస్తాయి. లేదు మీరు ఎప్పుడో వారంకి ఒకసారి మీరు చదువుతున్న వాళ్ళకి లోయే కాదు, పద్మము కాదు, అసలు యేసు ప్రభువు కూడా సరిపోతుంది. ఇది యథార్థం. నిత్యము వాక్యం చదువుతుంటేనే మనకు అన్ని విషయాలు కొన్ని గుర్తుంటాయి. దైవికంగా మనం జ్ఞాపకం వాటిలో జీవించాలి. ఎప్పుడో వారం ఒకసారి మీరు బైబిల్ తీశారనుకోండి, మీకు ఏమీ రాదు. మీకు ఏమి రాదు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. చదువు లేదు అంటే ఒక విషయం, చదువుకునే కృపనిస్తాడు. కానీ జ్ఞాపక శక్తి, ఎందుకంటే లోక సంబంధమైన విషయాల్లో ఎంత చురుగ్గా, ఎంత యాక్టివ్గా, ఎంత స్థితిగా మామూలుగా ఉంటారో, ఆత్మీయ సంగతులు కూడా నేర్చుకోవడానికి, వినడానికి, అర్థం చేసుకొని, జ్ఞాపకం ఉంచుకొని వాటిని బట్టి జీవించడానికి కూడా దైవిక స్థితి ఉండాలి. నాకు అవదండి, నాకు లేదండి, నాకు రాదండి, నాకు అర్థం అవదండి, నాకు చదువు లేదని ప్రైజ్ దేవుని స్తోత్రం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24-26. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరును జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వానికి కలిగి సమస్తమును పట్టుకొని ఆకారు లోయలను తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. చూసారా? ఆకోర అనుభవం ఎవరికి ఉండదు. ఎవరికి ఆకోర అనుభవం. ఆకోరు లోయ వెరీ భయంకరం. ఎందుకు? దేవుడు మనని ఒక మంచి లోయ అనుభవం ఇవ్వడానికి పరమగీతంలో లోయను గురించి రాశాడు. నేను లోయలో పుట్టు, చారుణ పరములో నేను పోయి పుష్పాన్ని, లోయలో పుట్టు పద్మాన్ని అని చెప్పి దేవుడు ప్రసంగంలో స్పష్టంగా ఆయన చేత ఒక దైవికమైన లోయ అనుభవం గురించి రాయిస్తాడు. ప్రభు ప్రేరేపించబోతే మాట రావు. ప్రైజ్ రావు. నేను షారోను పరములో పోయి పుష్పం అంటే దాన్ని, లోయలో పుట్టు పద్మం. ప్రైజ్. ఇది చాలా, షారోన్ అంటే కొండ అంటే పర్వం అంటే ఎత్తు, లోయలో పుట్టు పద్మం అంటే కొంచెం లోతు. అందుకే క్రైస్తవ జీవితంలో ఎత్తు లోయ రెండు ఉండాలి, మధ్యస్థంగా. ప్రైజ్ రావు. ఎత్తైన అనుభవాలకి వెళ్ళాలి, లోతైన ఆత్మీయ సత్యాలకి ఎదగాలి. అలా అనుభవం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం చాలా దేవుని మేమకరంగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడితేనే తొలగి పెడతాం. అది పరిస్థితి. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడంటే, యెహోషువకి అతను మోకరించి ఏడుస్తుంటే చెప్పాడు, ఎందుకు నువ్వు బాధపడతావు యెహోషువ? నీ ప్రజల్లో శాపగ్రస్తులు ఉన్నారు. వాడు శాపగ్రస్తమైంది వాళ్ళ దగ్గర. ఆ శాపగ్రస్తమైన తీసేస్తే నేను వాళ్ళకి సాయం చేస్తాను, ఇశ్రాయేలుకి విజయాన్ని ఇస్తానని పరమ తండ్రి దేవుడు జాషువాకి లేక యెహోషువకి చెప్తాడు. అప్పుడు యెహోషువ అందరినీ పిలిపించి, ఇశ్రాయేల్ పెద్దల్ని, ఇశ్రాయేల్ని అందరినీ పిలిపించి, ఇలా దేవుడు నాతో మాట్లాడు, కనుక మనలో ఏది శాపగ్రస్తమైన ఉందో, ఎవరి దగ్గర ఏది ఉందో దయచేసి ఒప్పుకొని విడిచిపెట్టి అది పైన పెడితే గానీ దేవుడు మనకి విజయం ఇవ్వడు. అంచేత ఇశ్రాయేల్ ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు, కానీ ఇంకా మనలో చనిపోయే పరిస్థితి రాకుండా మనం దీన్ని ఆపాలని నిర్ణయించుకుంటాం. అప్పుడు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించాలి. చూద్దాం.
16 నుంచి చూద్దాం. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసల దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. యూదా గోత్రము పట్టబడింది. బైబిల్ చాలా గొప్పది. పట్టబడిన గోత్రంలోంచే దేవుడు పుట్టించాడు జీసస్ ని. షెహినియా మనియా కొరిబా, వెరీ పవర్ఫుల్. యూదా గోత్రం నుంచి పుట్టాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుందంటే యూదా గోత్రం పట్టబడింది. యూదా అంటే స్తుతి. కనీసం పేరుకు తగినట్టైనా స్తుతి సంబంధించిన దైవిక జీవితం వాళ్ళ దగ్గర లేదు. దైవ చిత్తాన్ని అతిక్రమించారు. యూదా గోత్రమే పట్టబడిపోయింది. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంది. ప్రైజ్ గాడ్. యూదా వంశమును దగ్గర రప్పించి చూడండి, యూదా వంశమును దగ్గర రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడింది. దాంట్లో జరహీల వంశం ఉన్నది. జరహీల వంశం పట్టబడింది. ప్రైజ్ గాడ్. జరహీల వంశమును పురుషులు దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడింది. ఎక్కడి నుంచి పట్టబడ్డారు చూడండి అందరూ. జబ్ది పట్టబడింది. అతను అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రుడిని జరహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడింది. ప్రైజ్ గాడ్. చివరికి ఆకాను పట్టబడ్డాడు. అంటే ఒక్క ఆకాను కొన్ని వేల మంది ఇశ్రాయేల్ చనిపోవడానికి కారకుడుగా ఆ వంశీలో ఉన్నాడు. గోత్రంలో ఎంతమంది వంశీలో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు దగ్గరికి, దేవుని సన్నిధి దగ్గరికి, తీర్పు దగ్గరికి, దైవ సన్నిధి దగ్గరికి, ప్రార్థన దగ్గరికి అందరిని తీసుకొచ్చాడు. అందరు తీసుకొస్తే అందరిలోనూ ఈ యొక్క మనవడు అయినటువంటి జబ్ది ముని మనవడు అయినా వీళ్ళందరినీ మొత్తం చూస్తే ఒక్క ఆకానొక్కడు కర్మి కుమారుడైన ఆకాన్ పట్టబడి. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక సందేశాన్ని ఇచ్చాను. నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి ఏ సందేశం ఇచ్చాడు దేవుని ఆత్మ. నువ్వు దేని కొరకు పట్టబడ్డావో జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నేను పట్టుకోవడానికే పట్టబడ్డావు కానీ ఈ లోక సంబంధం వాటి చేత పట్టబడ్డానికి నేను పట్టుకోని. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. బంగారు వాక్యం రాసుకోండి. మనం పట్టబడింది జాగ్రత్త గమనించండి. మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పట్టబడ్డాం. ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి పట్టబడ్డాం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి పట్టబడ్డాం. ఆయన పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించడానికి పట్టబడ్డాం. ఆయన సువార్త చేయడానికి పట్టబడ్డాం. ఆత్మను సంపాదించడానికి పట్టబడ్డాం. నీ కుటుంబము నీవు నిత్యత్వంలో ప్రవేశించడానికి పట్టబడ్డాం. ఆయన యేసుక్రీస్తు వారి 1000 పరిపాలనలో పాలుబాలు అవసరానికి పట్టబడ్డాం. యేసు ప్రభుతో 1000 పరిపాలనలో ఆయన ప్రక్కనే పెళ్లి కుమార్తెగా కూర్చునే స్థాయిలో ఉండడానికి పట్టబడ్డాం. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సంఘం. నాకు మీకు ఇది చాలా అవసరం. ఎందుకు పట్టబడ్డావో అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. అలా పట్టబడకుండా మనం లోకంలో ఉన్నటువంటి వాటిని పట్టుకోవడానికి కానీ, లోక సమానటువంటి పరిస్థితి పట్టుకోవడం కానీ, పాపాన్ని పట్టుకోవడం కానీ, పాప సమానటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కానీ, లేక పాపం చేత మనం పట్టబడడానికి కానీ మనం పట్టబడలేం. అందుకే అంటాడు సంఖ్యాగ్రంథం, పాపము నిన్ను పట్టుకుంటుంది జాగ్రత్త. ఎవరు నిన్ను పట్టుకోకపోయినా పాపం నిన్ను పట్టుకొని తీర్పు దగ్గర నిలబెట్టేస్తుంది. వెరీ డేంజరస్ అండి. బ్రదర్స్, సిస్టర్స్, యవనస్తులు అందరూ నాకు మీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నెవరు పట్టుకోరు. పాపం నిన్ను పట్టుకుంది. సంఖ్యాకాండంలో మీరు చదవండి, 32 అధ్యాయం ఎక్కడ చూస్తే నేను ఖచ్చితంగా ఉంది. నీ పాపము నిన్ను పట్టుకో. సరే, బైబిల్ గ్రంథం ఉంది. ఎంతవరకు సాధ్యం మాక్సిమం ఈ జబ్ది మనవడు ఆ ఆకాను చాలా వరకు ఆయన, అయ్యా నువ్వు వెండిని అడిగితే నీకు దేవుడు ఎవడా? సీనాయి బస్సులు అడిగితే నీకు దేవుడు ఎవడా? నీకు ఇంకేం అడిగితే నీకు దేవుడు ఎవడా? నువ్వెందుకు అనవసరంగా దొంగతనం చేయవలసిన పరిస్థితి ఏముందయ్యా? ఎందుకు నువ్వు దొంగతనం చేసావు? దొంగతనం చేసి నువ్వు దాచుకునేందుకున్నావు? నీ భూమిలో ఎందుకు కప్పెట్టావు? గుడారంలో ఎందుకు కప్పెట్టావు? నీ గుడారంలో దొంగ వస్తువు ఎందుకు ఉంది? నీ గుడారంలో దేవునికి వ్యతిరేకమైన వస్తువులు ఎందుకు ఉన్నాయి? నీ గుడారంలో ప్రభు వాక్యానికి వ్యతిరేకమైన వస్తువులు ఎందుకు ఉన్నాయి?
నీ గుడాంలో దైవ చిత్తాన్ని అతిక్రమించేవి ఎందుకు ఉన్నాయి? దేవుడు దేవునికి స్తోత్రం. కనుక నాకు మీ కూడా ప్రభు యొక్క ఆత్మ స్పష్టంగా మనం ఎందుకు పట్టబడ్డావో జాగ్రత్తగా ఆలోచించు. ఏది పట్టుకోవడానికి తిన్నాడు? మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేస్తారని కానీ వేరే మాట్లాడలేదు ప్రభు. ఒక్క మాటతోనే వాడు పట్టుబడి వచ్చారు శిష్యుడు. సేమ్ అలాగే మనుషులు పట్టుకోవడానికి అవసరం శక్తినే అతనికి ఇచ్చాడు, వాళ్ళ 12 ఇచ్చాడు అపోస్తలునికి. మనుషులు పట్టుకునే జ్ఞానం నాకు ఇవ్వండి, మనుషులు పట్టుకునే శక్తి నాకు ఇవ్వండి, మనుషులు పట్టుకునే అభిషేకం నాకు ఇవ్వండి, మనుషులు పట్టుకున్నంత ప్రార్థన నాకు ఇవ్వండి, మనుషులు పట్టుకోవడానికి అవసరం ఆశీర్వాదం, అభిషేకం, వాక్కు, జ్ఞానము తండ్రి నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసే బద్దులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాలం కోరుతున్నాను. నువ్వు ఎవరో ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యోగస్తులో, ఒక వ్యాపారస్తులో, చదువుకునే వ్యక్తిలో, ఒక లోకసమైనటువంటి ఏదో ఒక వ్యాపారం చేసుకుని జీవించేవాడు, సారిగా ఏదో మన జీవితం ఏదో వృత్తి చేసుకుని జీవితం కాదు. నువ్వు దేని కొరకు పట్టబడ్డావో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ వీళ్ళు పట్టబడింది దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా పట్టబడ్డారు. మీరు సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం, మొదటి సమూయేలు 4వ అధ్యాయం చదివితే మందస్సం పట్టబడిపోయిందంట. మందస్సం పట్టబడడం వల్ల వెంటనే ఆ మాట విన్న వెంటనే బైబిల్ గ్రంథంలో ఉంది, ఏలి స్థూలకాయుడు అక్కడికక్కడే పడిపోయి మెడబిరిగి చచ్చిపోయినట్లు లేక మందస్సం ఫీనెహాసు అని వాళ్ళ కుమారులు చనిపోయారు. తర్వాత మందస్సం పట్టబడిపోయింది. ఈ 2 మాటలు అతని ప్రాణం తీస్తాయి. ఎంత డేంజర్ చూసారా? అందుచేత బైబిల్ గ్రంథంలో ఉంది, వీని సంగతి ఏంటి, వీడు ఆకాను పట్టబడిపోయాడు అంటే అర్థం ఏంటి? వీడు పట్టబడ్డం అంటే అర్థం ఏంటి? పాపం వీడిని పట్టేసుకుంది. పాపం పట్టేసుకుని అవి ఎందుకు ఇశ్రాయేలు చనిపోతున్నారు వీని వల్ల. అందుకే సంగమా, నాకు మీకు మనందరికి కూడా మీరు అందరూ నేర్చుకుందాం. ఒకవేళ నా వల్ల ఏదైనా దైవాక్యం వ్యతిరేక పరిస్థితి తండ్రి దయచేస్తే నన్ను పట్టుకొని నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించి నన్ను విడిచిపెట్టి నన్ను పరిస్థితిపరచు, నన్ను యోగపడు. అంతేగాని నా వల్ల సంఘమునకు నాశనం రాకూడదు. నా వల్ల నా భార్య బిడ్డలు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం నాశనం కాకూడదు. అయ్యా, ఏ రహస్య పాపం, ఏ దైవాక్యం నా దగ్గర ఉండకూడదు. నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విధంగా నీకు అనుకూలంగా ఉండే నేను నీ రాజ్య వ్యాప్తుల కొరకే పట్టబడ్డాను. నీ చిత్తము నెరవేర్చడానికి నేను పట్టబడ్డాను. అంతకు మించి నాకు వేరొక తలంపు కానీ ఆలోచన కానీ నాకు వద్దునైనా. నీవు నన్ను ఎందుకు పట్టుకున్నావో ఆ చిత్తం నెరవేర్చడానికి నన్ను నడిపించు తండ్రి అని మొర్రపెట్ట బద్ధుడిగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ. ఎక్కడ ఆకాను పట్టబడ్డాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చదివితే అతని కారణం చేత ఇశ్రాయేలు చనిపోయిన పరిస్థితి భయంకరంగా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. లీనియానా హసి మొరో ప్రిమి హసి మొరో. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా దేవునికి స్తోత్రం. షహీనియా మోనబో. ఎందుకంటే దేవుడు ఒక స్థితిని నువ్వు ఎలాంటి ఆకోరులో ఉన్నా ఇప్పటి పరిస్థితులు బట్టి, ఇప్పుడు పరిశుద్ధాత్మ సంచారం బట్టి, ఇప్పుడు దేవుని కృపాయుగంలో ఉండబట్టి, ఇప్పుడు కనికరమైన దేవుడు మనకు కనికరిస్తున్న విధానం బట్టి మన దేవుడు ఒక నిరీక్షణ స్థాయిని కలుగు చేస్తాడు. చెప్పాడు ఎవరు ఆకోరులో ఉంటారు, ఎవరు ఆకోరు అనుభవంలో నీ జీవితం ఉంటానికి వీలేదు. అందుకే నువ్వు దేవుని వాక్య ప్రకారం కూడా నువ్వు దేని కొరకు పట్టబడ్డావో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి దాని కొరకే నీ జీవితాన్ని, నీ స్థితిని, నీ సమయాన్ని, నీ స్థితిని అంకితం చేసుకునే వ్యక్తిగా మీరు ఉండవలసిందని ప్రభు యొక్క ఆత్మ కోరుకుంటున్నాడు. లేఖనాలు కష్టం ఏం చెప్పాడు? అక్కడ నుండి నేను దాన్ని తొడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆకోరు అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను వచ్చేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో అది వచ్చినప్పుడు నా మాట విన్నట్లు అది ఎచ్చటుండి నా మాట వినడు, ఎచ్చటుండి నా మాట వినను. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవాకు.
అది ఇక మీద బయలు దేవతల పేళ్లను జ్ఞాపనకు తెచ్చుకొనకుండాను, అది దాని చోట అవి దాని నోట రాకుండా నేను చేసేదను. దేవుడు ఆ దినుడిని నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులను నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేదును. విల్లును ఖడ్గమును యుద్ధమును నేను దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింప చేతును. దేవునికి స్తోత్రము కలుగును కాక. బైబిల్ చెప్తుంది, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడం. దేవుడు తన ప్రజల్ని ఇంకా ఆకోరు లోయలకు, ఆకోరు శ్రమగల పరిస్థితి వెళ్ళనివ్వడం. ఆకోరు అంటే శ్రమగల లోయ. అలాంటి అనుభవం ఎవరికి ఉండదు. కానీ దేవునికి వాక్యం ఒకవేళ దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఎక్కడైనా దైవ తప్పిన పరిస్థితి వెంటనే ఇక్కడ ఒక నిరీక్షణ పెట్టాడు. ఇక్కడ దేవుడు తప్పకుండా నేను ఆకోరులోను నిరీక్షణ ద్వారంగా మార్చేస్తాను. ప్రభు ఏదైనా చేయగలడు. ఆయన సమర్థుడు. సమస్తమును సాధ్యం చేయగల సమర్థుడు. చేస్తాడు. ఏది ఆకోరు? ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏది ఆకోరు? ఎక్కడ మన అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకత్వం, అపవిత్రత, అహంకారం, గర్వం, అసహ్యం, అనుమానం, అపవిత్రత, వాక్యార్థం ఏదైనా, నేనైనా మీరైనా ఆకోరు అనుభవంలోంచి బయటకు వచ్చేయాలి. నిరీక్షణ ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. అక్కడ అద్భుత కార్యాలను చూస్తావు. ఎక్కలేని ఎత్తైన పండుగ గ్లోరీ టు గాడ్. మంచి దైవిక అనుభవాలతో నేను నింపేస్తాడు. బైబిల్ అక్కడ లేకుండా ఉంది. అందుకే దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, అక్కడ వాళ్ళందరూ జనమంతా కూడా, ఈవెన్ యెహోషువ అందరిని పిలిపించి మొత్తం ఆ 12 గోత్రాల వారిని ఇస్తారు. అందరూ పెద్దలు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసి ఇంకా ఏ పరిస్థితులు కూడా ఆ ఆకానికి తగినటువంటి స్థితి బుద్ధి చెప్పాలి. అక్కడ ఒక మాట అంటాడు చూడండి, వెరీ పవర్ఫుల్ వర్డ్. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. ఈ వేళ మమ్మను బాధపరిచింది. ఎందుకు బాధపరిచావయ్యా? నీకేంటి అపకారం చేశావు? నీ ఒక్కడి కారణంగా ఎంతమంది ఇశ్రాయేలు చనిపోతున్నారు? నీకేంటి అపకారం చేస్తావు? నీ కుటుంబాన్ని ఎందుకు నువ్వు అట్లా దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచించావు? ఆ పైన వచనం 24. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరినీ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రము, ఆ బంగారు కమ్మి జాగ్రత్తగా గమనించాలి. వెండి దీనికి సాదృశ్యం? విమోచన. తెలుసు, బైబిల్ అందరూ ఉంది. బంగారం రాజరికానికి రాయల్టీ. మీరు బైబిల్ ఉంది, దేవుని వాక్యం చూడండి. కమ్మి బహుమానం. ఎలియాజరు ఇంటికి రెబెకా దగ్గర వెళ్ళినప్పుడు ముక్కు కమ్మిని కూడా ఇస్తాడు. బంగారు గొలుసులతో పాటు ముక్కు కమ్మి కూడా ఇస్తాడు. కమ్మి బహుమానం ఇచ్చాడు. ఎంత దైవిక సాదృశ్యమైన వస్తువుల్ని నువ్వు దొంగతనంగానే ఎందుకు దైవవాక్యం వ్యతిరేకంగా ఎందుకు దాన్ని అపహరించావు? ఎందుకు దైవ చిత్తాన్ని అక్కడ అతిక్రమిస్తున్నావు? రాయల్ గా ఉండవలసిన వ్యక్తివి, విమోచించబడిన వ్యక్తివి, నువ్వు దైవికంగా దేవుని నుంచి బహుమానం పొందుకోవలసిన వ్యక్తివి. నువ్వు ఈ 3 తప్పించి నువ్వు ఎందుకు వాక్యాన్ని విరుద్ధమైన స్థాయిలోకి వెళ్ళావు? ఎంత బాధకం పరిస్థితి. అందుకే ఆ పై వస్తువు దేని సాదృశ్యం? నీతి. నీతి అనే పైబట్ట. నీతి ఉండాలి కదా. నీతి నీ హృదయంలో ఉండాలి. నీతి మన జీవితంలో ఉండాలి. పై వస్త్రాన్ని, ఆ కమ్మిని, బంగారాన్ని, శనగ వస్త్రాన్ని ఇవన్నీ గుడారంలో దాచిపెట్టుకున్నాడు. వద్దయ్యా, దేవుని గ్రంథం చెప్తుంది, ఈ దైవిక గుడారం దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని కృప, దేవుని దీవెనలు, దైవ సన్నిధి, ప్రార్థన, వాక్యము, ఆరాధన, దైవ చిత్తము, దేవుని రాజ్యం కొరకు జీవించే తపన, ఇలాంటి దైవ సంబంధ విషయాలు ఈ దైవిక గుడారం నింపడాలి. అలాగే మన ఇంటి గుడారంలో కూడా ఏ వాక్యాల వ్యతిరేక బొమ్మలు కానీ, వాక్య వ్యతిరేక పరిస్థితులను దొంగిలించిన ఏది మన గుడారంలో అక్కడంతా దైవ చిత్తానుసారంగా పరిశుద్ధంగానే మన ఇల్లు దైవ మందిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని
పరిశీలిస్తే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి, నువ్వెందుకు మమ్మల్ని బాధ పెట్టావు? అప్పుడేమన్నాడు అతను? చూడండి, జాగ్రత్త, చాలా బైబిల్ భయం వేస్తా మాటలు వింటుంటే. దేవా నిజమే నేడు తండ్రి, యెహోవా నిన్ను బాధపరచుననగా యెహోవా నిన్ను బాధపరచుననగా, ఇశ్రాయేలందరూ ఈ వారిని రాళ్లతో చావగొట్టిరి. మాట వచ్చిందంటే ఇశ్రాయేలు అందరు రాళ్ళు పట్టుకొని పొడిచారు. దేవుడు హత్యగా దాన్ని పరిగణించలేదు. బైబిల్ చూడండి, లేఖన ప్రకారమైన సత్యం. నీకు అర్థమైందా? దేవుడు స్టెఫనును ఇతరులు లేక సువార్తల్లో దైవ చిత్తాన్ని బోధిస్తూ ఉంటే స్టెఫన్ రాళ్లతో కొట్టారు. అది స్టెఫనుకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన దైవ దృష్టి హతసాక్షిగా అయిపోయాడు. వాళ్ళు దైవ దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశారు, దైవజనుడిని చంపి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ రాళ్లతో కొట్టాన్ని తీర్పు కింద భావిస్తున్నాడు. వాని శిక్ష ఏంటంటే, తీర్పు ఏంటంటే వాని రాళ్లతో చావగొట్టాలి. బైబిల్ గ్రంథంలో రాళ్ళు అనేక రకాలు. బలిపీఠాన్ని రాళ్లతో పెట్టారు. ఆజ్ఞలు కూడా దైవ సంబంధంగా ఆజ్ఞలతో మనం కట్టబడ్డా అంటే రాళ్ళతోనే, సజీవ రాళ్ళతో మనం కట్టబడతాం. సజీవంగా పునాదిని కూడా రాయితోనే పోల్చు. యాలాలోయలో దైవికంగా ఒక చునన్నడి గుండు రాయిని తీసుకొని గోలియాతుని చెప్పింది కూడా ఆయుధంగా దేవుడు రాయినవాడు. కానీ ఇక్కడ తీర్పు కూడా రాయితోనే జరుగుతుంది. తీర్పు కూడా రాయితోనే జరుగుతుంది. రాళ్ళు పట్టుకుని చావుకొస్తారు చెప్పారు. సరే, ఎందుకంటే నువ్వెందుకు మమ్మల్ని బాధ పెట్టి. సరే, ఎంత అర్థం తెచ్చండి దీనిలోని. నీవు ఎందుకు మమ్మల్ని బాధ పెట్టు, అందుకే యెహోవా నిన్ను బాధపరచు. సంఘము ఒకరినొకరు ఉద్యోగపరచుకోవాలి, ఒకరినొకరు బోధపరచుకోవాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరికొకరు ప్రార్థించుకోవాలి, ఒకరికొకరు దైవికమైనటువంటి విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండాలి. కానీ బాధపరచు. నాకు మీకు కూడా నీకు దైవిక హెచ్చరిక దేవునికి ఇస్తాం. నీకు అర్థమైందా? లేఖనం చాలా గొప్పది కనుక ప్రభు పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకో. ఈ రోజు అంటాడు, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టారు. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను, వారిని అంటున్నాడు. ఎవరు? వారిని ఒక్క ఆకాను కాదు, ఆకాను కుటుంబీకులు సైతం. మీకు అర్థమైందా? బైబిల్ మనం పరిశీలించారు. నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలు వారిని రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళు. ఇది దేవుడు చేసింది, మనుషులు కాదు. మనుషుల్ని సాధనగా వాడుకున్నాడు. బట్ దేవుడు ఆలోచన కలిగిన దేవుడు, తీర్పు తెచ్చాలే ఉద్దేశం దేవుడికి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భయంకరమైనటువంటి తీర్పు తెచ్చాడు. మీకు అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దీంట్లో పవిత్రమైనటువంటి మోరల్ లేక పవిత్రమైనటువంటి నీతి ఏంటంటే, మనం 10 మంది ఆశీర్వాదం కొరుకున్నాం, 10 మందిని బతికించాలనుకున్నాం, 10 మందిని కట్టడానికి ఉన్నాం, 10 మందిని ప్రభు కొరకు సంపాదించాలనుకున్నాం, 10 మందిని ప్రభులోకి నడిపించాలనుకున్నాం, 10 మందికి వాక్యం చెప్పడానుకున్నాం. 10 మందికి నేను 10 మామూలు చెప్తాను, ఒక అక్షరాన్ని తీసుకొని 100 వచ్చు, 1000 వచ్చు, 1,00,000 వచ్చు. కానీ మనం ఎవరిని దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనం బాధించం. మనలో శాపం ఉండదు, మనలో దైవ వాక్యానికి దొంగతనం ఉండదు, దైవ చిత్తాన్ని వ్యతిరేకమైన పరిస్థితి మనలో ఉండదు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి ఏది వద్దు.
నేను అందుకే అందరికీ 2 చేతులు జోడించి సైతం నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏ వాక్యాన్ని విరుద్ధమైన యవనస్తులు గాని, బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని దైవ దృష్టికి వ్యతిరేకంగా నీ కుటుంబాన్ని నాశనం చేసేది, నీ ఇంట్లో నీ జీవితాన్ని నాశనం చేసేది, నీ కుటుంబానికి, సంఘానికి కీడు తెచ్చేది ఏది మన జీవితంలో ఉండడానికి వీలు. మీకు అర్థంగా వెరీ పవర్ఫుల్ వర్డ్. అందుకే దాన్ని అలా రాళ్ల కుప్పగా వేసిన దాన్ని అక్కడ అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆ కోరులోయ అని పేరు. ఆ కోరులోయ అంటే బాధలు, క్రైస్తవ బాధలు. అలాంటి లోయ అనుభవం ఎవరి దేవుడు దైవ దృష్టిలో నేను లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని. ఎందుకు? జలదర వృక్షంలో, అడవి చెట్లలో జలదర వృక్షము ఎంత దైవిక దిస్తుందో ఆ అడవి చెట్లలో జలదర వృక్షము కనిపించినట్లు అంటాడు. బలురక్క చెట్లో వల్లి పద్మము కనిపించినట్లు ఆ జలదర వృక్షానికి ఏనా అలాగూ జలదర వృక్షం అలాగూ మనం ఉండాలి తప్ప, దైవ దృష్టి యోగ్యంగా స్థాయిలో నా ప్రియాలు కనబడుతుంది ఆ స్థాయిలో ఉండాలి తప్ప మనము వాక్యానికి వ్యతిరేక బాధ లోయగా బాధ పరిస్థితి ఉండడానికి లేదు. అందుకే భర్తని భార్య బాధ పెట్టకూడదు, భార్యని భర్త బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు పిల్లలు కానీ, ఒక బ్రదర్కి ఓ సిస్టర్ ఇలాగా దైవంగా బాధపరిచే స్థాయి ఉంది కానీ బాగు చేసే స్థాయిలో ఉంటాడు, బోధించే స్థాయిలో, ఆత్మీయ స్థాయిలో ఉంటాడు. అలాగూ దేవునికి అనుకూలంగా మనము ఉన్నత లోయ అనుభవానికి, దైవిక లోయ అనుభవానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మనం ఎవరికి ఆ కోర లోయ అనుభవం? అందరూ ఆశీర్వాద లోయగా ఉండాలి. ఏది ఆశీర్వాదంలో చెప్పండి. ఎంతమంది బైబిల్ చదువుతారో వాళ్ళకి తెలుసు. ఆశీర్వాద లోయ చెప్పండి. మీరు బైబిల్ చూసి చాలా బాగా చెప్తారు. వెరీ వండర్ఫుల్ పీపుల్ కాదు. ప్రైజ్ గాడ్. నేను దాని తర్వాత ప్రైజ్ గాడ్. ఎవరు ఆ కోరు లోయలో ఉండకూడదు, ఆ కోరు లోయ అనుభవం ఉండకూడదు. ఆశీర్వాదపు లోయగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదపు లోయ రేపు చెప్తాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం. తండ్రి చూసారా, దేని కొరకు మనం పట్టబడ్డాం అది గుర్తెరిగి మన జీవితం ముందుకు వెళ్ళాలి. క్రైస్తవం ఏ పాపము మనం పట్టబడకూడదు, ఏ వాక్యాన్ని విరుద్ధమైన మనం పట్టబడకూడదు. క్రైస్తవం దేవుడు ఎందుకంటే చాలా బాధపడిన స్థితి బైబిల్ ఉంది. మందసం పట్టబడినప్పుడు సరే, ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకొని తీసుకువెళ్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. మందసం ప్రజలకి దైవ ఆశీర్వాదంగా ఇచ్చాడు. అంతేగాని అది పట్టబడి వేరే దగ్గరికి శత్రువుల చేతులు పోవడానికి కాదు. అలాగే నువ్వు ఆశించబడ్డానికే పుట్టావు, ఆశించబడ్డానికే పిలవబడ్డావు, ఆశించబడ్డానికే నువ్వు పట్టబడ్డావు, ఆశించబడ్డానికే నేను దేవుడికి పట్టిస్తాడు. అదే ఆశీర్వాద లోయతోనే నువ్వు ఉండాలి. ఆశీర్వాద లోయకి అనుభవంలోకి వెళ్ళిపోవాలి. అందుకే వాక్యాన్ని వ్యతిరేకంగా ఎవ్వరికి ఆకూరలో ఎవ్వరి కూడా, మన శత్రువులు కూడా, ఈవెన్ మన శత్రువులుగా భావించేవారు కూడా ఆకులు రాళ్లతో చావగొట్టిన పరిస్థితి ఎవరికి. అది వేరుది. సాక్షులు పౌలు గారిని కూడా రాళ్లతో కొట్టారు, స్టీవెన్ రాళ్లతో కొట్టారు. ఆ దైవిక సాక్షులు వాళ్ళు, ఆ దైవిక అనుభవం వేరు. కదా లేఖనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. వీళ్ళందరూ కలిపి దేవుడే వారిని యెహోవాయే నిన్ను బాధపరచును, మనుషులు కాదు, దేవుడే. ఇంకెవరు తప్పిస్తాడు? మనుషులు బాధ పెడితే దేవుడు తప్పిస్తాడు.
మరి దేవుడే బాధ నేను పరిస్తే అప్పుడు ఈయన ఎవరు తప్పించగలడు? అందుకే దేవునికి అనుకూలంగానే నేను మీరు ఉండాలి. అది కాదు నాకు మీకు అవకాశం, దేవుడిచ్చిన కృప. మనం ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. అందరూ నేర్చుకోండి. నేను నీ కొరకే పట్టబడ్డాను, నీ రాజ్యవ్యాప్తికే పట్టబడ్డాను. నన్ను అలాగే ఉంచు. నేను ఏ పాపం చేద్దాం పట్టబడ్డాను, ఏ పాపం నాకు వద్దు. ఈ రోజు నుంచి నేను ఏ చిన్నదానికి దైవవాక్యాన్ని వ్యతిరేకం దేనికి ఆశపడు. వద్దయ్యా, నాకు బంగారం కమ్మి కాదు, లేక నాకు బంగారం లోక సమయం పరిస్థితి దేనికి కాదు. దేవుడు వాక్యాన్ని వ్యతిరేకం నేను ఆశపడ్డాయ్యా. వాక్యానుసారమైన ఆశే నాకు కావాలి. ఆ కృప నాకు అనుగ్రహించండి. అందరూ అలా ప్రార్థించబోదు. వాక్యానుసారమైన స్థితి నాకు కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం నిన్న నేర్చుకున్న రాబో దినముల్లో అని అడుగుతండి, అంత ఫాస్ట్ ఆత్మీయ స్థితి మనకి దేవునికి మహిమకరంగా మెరుగుపట్టబడిన జీవితంలో హల్లెలూయా. అందుకే దేవా, నేను ఆశీర్వాదంలో ఈ అనుభవం నడిపించడానికి ఆ కూర అనుభవం నాకు వద్దునైనా. ఎక్కడన్నా వాక్యత అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు తన మాటలు మనకి దీవించడం వద్దయ్యా, నేను దేని కొరకు పట్టబడ్డాను. నాకు బాగా దేవుని పాదాల దగ్గర మరోసారి సంఘంలో ప్రతి ఒక్కరూ ఆ యేసయ్య మహిమ కొరకు, యేసయ్య ఆత్మల కొరకు, యేసయ్య కొరకు ఆత్మ అందుకే పట్టబడ్డాం. అదే మన జయం, మన స్థితి, మన సమస్తం అదే, మన టార్గెట్ అదే, మన గురి. ప్రభు కొరకు ఆత్మను సంపాదించాలి, ప్రభు కొరకు రాజ్యం చేయాలి, ప్రభు నీతిని ప్రపంచానికి తెలియచేయాలి, ప్రభు యొక్క సత్యాన్ని తెలియచేయాలి. ఇది మన టార్గెట్. అంతేగాని ఏ పాపం చేత పట్టబడిన పరిస్థితి ఆఖాను అదే గోత్రం దగ్గర నుంచి, ఇశ్రాయేలు గోత్రం దగ్గర నుంచి వ్యక్తి వరకు కూడా పట్టబడ్డారు. చూసారా, యోధా గోత్రం దగ్గర నుంచి మొట్టమొదటి గోత్రం పట్టబడింది, వంశీయులు పట్టబడ్డారు, ప్రజలు పట్టబడ్డారు, వ్యక్తి పట్టబడ్డాడు, సింగిల్ వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి కారణంగానే ఇశ్రాయేలు చాలా మంది చనిపోయారు. అది మీకు దీని తల కాన్సెప్ట్. అంచేత మనం ఆశీర్వాదంలోకి వెళ్ళ తప్ప ఆ కోరలో అనుభవం ఎవరికి ప్రార్థన చేయండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి, తండ్రి మాకు ఆశీర్వాదంలోకే మేము వెళ్ళాలి, నీ ఆశీర్వాదం ఇచ్చే దైవ కృపకి మేము ఉండాలి. అలాగే మా కుటుంబాలు కట్టబడాలి, అలాగే మా జీవితాలు ఏర్పరచబడి ఆశీర్వదించండి. ప్రభు ఆత్మతో ప్రేరేపణ కలిగి ప్రార్థించండి.